హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. యాక్సిస్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ చేయుట కొరకై మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ లింకు, మొబైల్ నెంబర్, నామినీ డీటెయిల్స్. యాక్సిస్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ కొరకై ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద లేదా వాట్సాప్లో మీకు వచ్చిన లింకు మీద క్లిక్ చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ ఆఫీషియల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ముందుగా మీరు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని పర్మిషన్ లింక్ పెట్టుకొని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు అగ్రీ అడుగుతుంది, ఆ అగ్రీ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయిందో ఆధార్ కార్డ్ కి దానికి సంబంధించిన ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు బేసిక్ ఈకేవైసీ అయితే వెరిఫికేషన్ అవుతుంది. దాని తర్వాత మీకు స్టెప్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో మీకు పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా పర్సనల్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, మ్యారేజ్ స్టేటస్ సింగిల్ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆక్యుపేషన్ టైపు, సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉంటుంది, మీకు ఇన్కమ్ ఎందులో నుంచి వస్తుంది, ప్రాఫిట్స్ నుంచి, బిజినెస్ రెవెన్యూ అవన్నీ ఎంటర్ చేసుకోండి, సాలరీ అనేది. అండ్ కింద మీకు యాన్యువల్ ఇన్కమ్ అడుగుతారు. యాన్యువల్ ఇన్కమ్ మినిమం మీరు 6 lakhs వరకు పెట్టుకోండి. సో అక్కడ మీకు పర్ ఇయర్ కాబట్టి. అండ్ మీకు వీడియో కేబీసీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏవైతే మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారో అవే మీరు మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది క్లియర్ గా. సో గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాంట్లో మీకు ఫాదర్స్ నేమ్ ఇవ్వండి, తర్వాత మీకు మదర్ నేమ్ ఇవ్వండి, తర్వాత యాడ్ నామినీ ఆప్షన్ ఉంటుంది. నామినీ ఇవ్వాలనుకుంటే యాడ్ చేయండి, లేదు అంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వాలనుకున్న వాళ్ళు యాడ్ ప్లస్ మీకు క్లిక్ చేసుకుంటే మీకు నామినీ డీటెయిల్స్ అడుగుతారు, మదర్ కానీ ఫాదర్ కానీ. సో మీ ఇన్కేస్ మ్యారీడ్ అయితే మీకు పార్ట్నర్ కానీ డీటెయిల్స్ ఇచ్చి సో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మీకు అడ్రస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు అడ్రస్ అయితే ఇవ్వాలి. మీకు ఆటోమేటిక్ గా ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ని మీకు తీసేసుకుంటుంది. సో కింద మీకు ఆప్షన్ అడుగుతారు, మై పర్మనెంట్ అడ్రస్ ఇస్ మై కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పి ఎస్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఆధార్ లో ఉంటున్న అడ్రస్ లోనే ప్రజెంట్ ఉంటున్నారంటే పర్వాలేదు, ఎస్ పెట్టుకోండి. లేదు మీరు ఆధార్ లో ఉంటున్న అడ్రస్ కి ఎట్ ప్రెసెంట్ ఉన్న అడ్రస్ కి డిఫరెన్స్ ఉంటే కనుక నో పెట్టుకుని ఎట్ ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. అప్పుడే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది ఇంటికి వస్తుంది కరెక్ట్ గా, లేకపోతే మాత్రం మారిపోతుంది. చూసుకోండి. కింద మీకు పర్మనెంట్ అడ్రస్ టైప్ అడుగుతుంది. అడ్రస్ టైప్ అంటే ఓన్డా, రెంటడా అవన్నీ క్లియర్ గా ఇవ్వండి. ఆ తర్వాత కింద మీకు సెలెక్ట్ బ్రాంచ్ అని ఉంటుంది, ఇది మాత్రం క్లియర్ గా చూసుకోండి. మీకు ఏదైతే మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారో దీన్ని బట్టే మీకు ఇనిషియల్ ఫండింగ్ కానీ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కానీ మారిపోతుంటుంది. ఇక్కడ నా లొకేషన్ ని పెట్టుకున్నట్టయితే నా దగ్గర ఉన్న బ్రాంచ్ అయితే చూపించింది. ఆ బ్రాంచ్ ని బేస్ చేసుకుని మనం సెమీ అర్బన్ లో ఉన్నామా, మెట్రోలో ఉన్నామా, తర్వాత రూరల్ లో ఉన్నామా అని తెలుస్తుంది వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకుని మనకి ఇనిషియల్ ఫండింగ్ కానీ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కానీ మెయింటైన్ చేయమని కింద చూపించేస్తుంది ముందుగానే. సో నా లొకేషన్ ఇచ్చాను కదా, కింద మీకు ఇనిషియల్ ఫండింగ్ అమౌంట్ చూపిస్తుంది 6,000 అని చెప్పి. అండ్ కింద యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 5,000 నాకు చూపిస్తుంది, నేనున్న లొకేషన్ బేస్ చేసుకుని. మీరుండే లొకేషన్ బేస్ చేసుకుని మీకు చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు బ్రాంచ్ ఉంచాలా మార్చుకోవాలని ఆలోచించుకోండి. సో ఇన్ కేస్ తర్వాత ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే బ్రాంచ్ కి అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని మీరు వెళ్లాల్సి ఉంటుంది. సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కరెక్ట్ గా డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత, అండ్ మీరు ఎవరైనా ఇక్కడ ఇనిషియల్ ఫండింగ్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేమనుకుంటే బ్యాకప్ వెళ్ళిపోవచ్చు, లేదు పర్వాలేదు అనుకుంటే కంటిన్యూ అవ్వండి. సో తర్వాత మీకు అవన్నీ కరెక్ట్ గా ఇచ్చుకున్న కింద మీకు ఇండియన్ సిటిజన్ అడుగుతుంది, ఎస్ పెట్టుకుని సో ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు రివ్యూ అడుగుతుంది. మీరు ఏవైతే డీటెయిల్స్ ఇప్పటివరకు ఫిల్ చేశారో 1 by 1 చూపిస్తుంది, ఎడ్యుకేషన్, మార్కెట్ మొత్తం అన్ని కూడా. సో అవన్నీ చూసుకోండి, కరెక్ట్ గా ఇచ్చారనుకుంటే ప్రొసీడ్ చేయండి. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ లో స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు వీడియో కేవైసీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన దానిలో మీకు ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, ఒరిజినల్ది, ఎటువంటి డూప్లికేట్ అయితే కాదు. ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, పెన్, వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది. సో అన్ని ఉన్నాయనుకుంటే స్టార్ట్ వీడియో కేవైసీ మీకు క్లిక్ చేసుకున్నట్టయితే మీకు డీటెయిల్స్ చూపిస్తుంది మీకు ఏమేం కావాలనేది. సో చూసుకోండి. తర్వాత కనెక్ట్ ఏజెంట్ మీకు క్లిక్ చేసుకుంటే మీకు ఏజెంట్ అయితే వస్తారు, ఏజెంట్ మాట్లాడతారు. దాంట్లో ఏంటంటే మీకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఎంతవరకు, ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ కానీ మొత్తం అన్ని క్లియర్ చూసుకుంటారు మీకు కరెక్ట్ కాదని. సో సెల్ఫీ అయితే తీసుకుంటారు, మీకు పాన్ కార్డ్ కూడా చూస్తారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత మీకు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరుండే లొకేషన్ బట్టి ఇనిషియల్ ఫండింగ్ కానీ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కానీ మారిపోతుంటుందని. సో ఇప్పుడు మీరు ఉండే లొకేషన్ బట్టి చూసుకొని మీకు ఎంత ఇనిషియల్ ఫండింగ్ చేయాలనేది అది ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఆ అమౌంట్ అనేది మీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లో యాడ్ అయిపోతుంది, కావాలంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ నాకు అమౌంట్ చూపిస్తుంది ఇనిషియల్ ఫండింగ్ 6,000 అని నేనుండే లొకేషన్ బట్టి. సో కింద స్క్రోల్ చేసుకుంటే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది టోటల్ అమౌంట్. దీంట్లో మనకి డెబిట్ కార్డ్ చార్జెస్ కూడా కలిపే ఉంటుంది, అంటే 590 రూపీస్ ఎంతో. సో డెబిట్ కార్డ్ చార్జెస్ ప్లస్ ఇనిషియల్ ఫండింగ్ రెండు కలిపి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీకు డెబిట్ కార్డ్ చార్జెస్ కట్ అయిపోయి ఓన్లీ మీరు ఎంతైతే ఇనిషియల్ ఫండింగ్ ఉందో అది మీకు అకౌంట్ లో చూపిస్తుంది బ్యాలెన్స్ అనేది. టోటల్ అమౌంట్ అయితే చూసుకొని ఇనిషియల్ ఫండింగ్ ప్లస్ మీకు డెబిట్ కార్డ్, సో రెండు చూసుకున్న తర్వాత యాడ్ నౌ మీరు క్లిక్ చేసినట్టయితే యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కార్డ్ కానీ యూజ్ అవుతుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకుని ఈజీగా అయిపోతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. సో వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా మీకు విర్చువల్ కార్డ్ అయితే చూపిస్తారు. దాని మీద మీకు నేమ్ ఏ విధంగా రావాలో చూసుకోండి. ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా ఈ నేమే వస్తుంది. సో నేమ్ అయితే కరెక్ట్గా ఇచ్చుకోండి, తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు సెట్ ఏ పిన్ టు యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఒక 4 డిజిట్ పిన్ అయితే పెట్టుకోమంటుంది, పిన్ అయితే పెట్టుకోండి. సో అది కూడా మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ కి సో లింక్ ఉంటుంది పిన్ అనేది. సో చూసుకోండి. సో పిన్ సెట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు విర్చువల్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఫిజికల్ కార్డ్ విత్ ఇన్ 7 days లోగా మీకు ఇంటికి అయితే ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్ గా పోస్టల్ ద్వారా. సో మీకు విర్చువల్ కార్డ్ అయితే చూపిస్తుంది. సో దాంట్లో మీకు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా